పూరా లోకల్ లిఖిత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే ఆస్కారం ఉంటుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. నాలుగవది, ప్రభుత్వం 50 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం మీకు తెలుసు భూములు ఇచ్చింది. ఏకసాల పట్టాల రూపంలో కావచ్చు, అది పట్టాల రూపంలో కావచ్చు. ఇప్పుడు ఆ భూముల్ని కొంతమంది బ్రోకర్లు, కొంతమంది ల్యాండ్ గ్రాబర్లు ఎట్లా కబ్జా పెట్టింది. కానీ ఉన్న భూములన్నా కనీసం ఏంటంటే వాళ్ళకు మీరు తీసుకోదలుచుకున్నారు. సపోజ్ తీసుకోదలుచుకుంటే ప్రభుత్వ పరంగా మీకు ఐడియా ఉండాలి. రింగ్ రోడ్లో ఆనాడు పట్టా భూములు పోతే ఎట్లయితే మనం కంపల్సరీ ఇస్తామో, ప్రభుత్వ అవసరాలు ఉంటే మీరు దాన్ని అక్వైర్ చేయదలుచుకుంటే ఆన్ ఫార్మేట్ పట్టా ల్యాండ్స్ మీరు డబ్బులు ఇచ్చి తీసుకొని ప్రయత్నం చేయండి. మీకు తెలుసు రిజిస్టర్డ్ వాల్యూ ఇక్కడ 10 లక్షలు ఉంటే దాని ప్రాక్టికల్ వాల్యూ 10 కోట్లు ఉంటుంది. కాబట్టి తీసుకున్న మీద 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా బాయిలు తవ్వుకొని బోర్లు వేసుకొని కల్టివేట్ చేస్తున్నటువంటి ఆ కుటుంబాల భూములు మీరు ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి అక్కడక్కడ తీసుకుంటా ఉన్నారు. నేను కొన్ని దిక్కులు ఆపే ప్రయత్నం చేసిన, కానీ నేను వ్యక్తిగతంగా పోయి ఆపే ప్రయత్నం చేయొద్దు. ఈ సిస్టమ్ ఒకటి ఎవాల్వ్ చేసుకుంటా దానికి ఒక మార్గాన్ని అన్వేషించమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మీకు చివరగా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ కంపెనీలు ఉన్నాయి, హెచ్ఎండి ఉంది, ఐడిపిఎల్ మీకు తెలుసు. ఇలా ఎవరు అక్కడ కొంత పేదలు వేసుకునేది. దీన్ని మీకు మరీ చెప్పే అంశం ఏంటంటే 60 గజాలలో 80 గజాలు ఎవరైతే వాళ్ళు కొనుక్కున్నారో, అడ్వాన్స్తో కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారో వాళ్ళని ఇప్పుడు వచ్చి డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి, వీళ్ళందరూ బెదురుతారు, వాళ్ళందరూ బెదురుతారు. ఇట్లాంటివి కాకుండా అయిపోయింది. ఐడిపిఎల్ భూములు పేదోళ్ళు ఆక్రమించుకుంటేనేమో వాళ్ళకు పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేయండి. లేదు పెద్దోళ్ళు ఆక్రమించుకుంటే వాళ్ళకు ఫైన్ వేయండి. మీరు ఇది ఆక్రమించుకుంటే దీని వాల్యూ ఎంత బిడ్డ, మీరు అక్రమంగా చేసి చెప్పి వాళ్ళకి పిలిపించి ఇంత ఫైన్ వేసి తీసుకునే ప్రయత్నం చేయండి తప్ప మళ్ళీ ఫర్దర్ ఇలాంటి ప్రభుత్వపరమైన ఇంచు భూమి కూడా ఆక్రమించుకుంటున్న ఒక సిస్టాన్ని మీకు ఆల్రెడీ ఐడియా ఉండుంటుంది, మీకు అవగాహన పూర్తిగా ఉండుంటుంది. అట్లాంటి పని చేయమని చెప్పి కోరుతా ఉన్నాను. లేకపోతే ఏమైందని జనంలో ఒక చర్చ అవుతుంది. పేదోడు 60 గజాలు కట్టుకుంటే గుంజుకుంటాను బిడ్డ, కొనుగొడుతుంది బిడ్డ, మరి పెద్దోళ్ళు ఆక్రమించుకుంటే అయితే లేదు. ప్రభుత్వం ఆల్వేస్ మెంట్ ఫర్ పూర్, నాట్ ఫర్ రిచ్. ఉన్న వాళ్ళ కోసం ప్రభుత్వం ఉండదు. ఉన్న వాళ్ళకి అన్నీ ఉంటాయి బయట, కానీ లేని వాళ్ళ కోసం మనమే. కాబట్టి దయచేసి మీ స్టాంప్స్ అండ్ డ్యూటీ, మీ రిజిస్ట్రేషన్ శాఖ ఇట్లాంటి పని చేయమని చెప్పి కోరుతున్నా. ఈ మధ్యకాలంలో ఒకటి దృష్టికి వస్తుంది, అది మీకు సంబంధించింది కాదు కానీ ముఖ్యమంత్రి గారు చెప్పమని కోరుతున్నాను. ఇలా బుకింగ్ అని పెడుతుంది. ఒక్కొక్కడు 2000 కోట్లు 3000 కోట్లు వసూలు చేసి వాడు బోర్డు తిప్పేసి వెళ్ళిపోతున్నాడు. ఒక్కొక్కడు ఏడుస్తూ ఉన్నాడు. వాడికి సకాలంలో ఇవ్వక కొంతమంది, ఒకవేళ ఇచ్చినా కూడా సతాయించు కొంతమంది, మొత్తం ఎగబెట్టి బయట ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచన చేసి ఈ హైదరాబాద్ నగరంలో ఈ వైట్ కాలర్ అఫెన్సెస్ ఏవైతుందో ఇప్పుడు డిఎస్ఆర్ లాంటి వాళ్ళు ఎవరుకుంటారంటే ఈ దొంగలు వస్తాను మా స్పేస్ జరగబడుతుంది బిఎల్ఎస్ అంటేనే ఈ అడ్వాన్స్ బుకింగ్ చేసుకోకుండా అవుతుందని చెప్పి బాధపడేటువంటి ఆస్కారం, మంచోడు చెడ్డోడు ఒకటే గాట కట్టేటువంటి ఆస్కారం లేకుండా ఇట్లాంటి వాటి విషయంలో కొంచెం ఉక్కుపాదం పెట్టి వీటిని నిర్వహించే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతున్నా. కొంత డిఎస్ఆర్ లాంటి మీరు ఒక మాట చెప్తున్నారు, మొత్తం 10 ఆఫీసులు వీళ్ళే కడతారని. సంపద కోవలే హైదరాబాద్ నగరంలో ఒకటే తరంలో మంచి ఎదిగిళ్ళు. కాబట్టి ఇంకా మీరు పులప్ చేసిన అనేక రకాల ప్రభుత్వ పరంగా వాళ్ళు పర్మిషన్లకు వచ్చినప్పుడు అప్పుడు ఇప్పుడు సిఎస్ఆర్ కింద ఎట్లయినా ఉంటుంది. కానీ మీరు ఈ ఎఫర్ట్స్ ఏమైనా పెడతా ఉన్నారో అది మంచి ఎఫర్ట్స్. తప్పకుండా వాళ్ళ చేత ప్రభుత్వానికి, ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు, అలాంటి వాటి విషయంలో కొంత మీరు ఇంకా ప్రొయాక్టివ్గా ఉంటే అనేక మంది ముందుకు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. సంపద ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది, పదవులు ఇవాళ ఉంటాయి పోతాయి, కానీ మంచి పనులే శాశ్వతంగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది, పేరే శాశ్వతంగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎవరైనా రాజకీయాల్లో ఉన్నా, వ్యాపార రంగంలో ఉన్నా అలాంటి కోణాన్ని కొంతైనా ఆవిష్కరించాలని చెప్పి కోరుతూ, ఇలా మంచి శుభకార్యం మా మంత్రి గారు వచ్చి ఈ ఓపెన్ చేసి అందరికీ మాట్లాడించే భాగ్యం కలిగించినందుకు, ఒక ప్రజాస్వామ్య వాతావరణం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుస్తూ నమస్కారం.